హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మీ కేఎస్కే మూవీ రివ్యూస్. ఈ రోజు నేను చెప్పబోయే మూవీ రివ్యూ ఏంటంటే మీకు బాగా తెలుసు, కింగ్డమ్ మూవీ. ఇప్పుడే రిలీజ్ అయిన కింగ్డమ్ మూవీ అయితే నేను చూసేసాను భయ్య. చాలా అంటే చాలా బాగుందని చెప్పలేను, కానీ చాలా బాగుంది నిజంగా. మీరు కూడా ఒకసారి వెళ్ళి చూడండి అని నేను రికమెండ్ చేస్తా. ఎందుకంటే మూవీ అయితే చాలా బాగుంది. పబ్లిక్ టాక్ కూడా చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. ఓకే, మూవీ విషయానికి వచ్చినట్టయితే చాలా బాగుందనే చెప్తాను. యాక్టింగ్ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ విజయ్ దేవరకొండ గారు ఇచ్చి పడేశాడు. తర్వాత సత్యదేవ్ గారు మనకు తెలిసిందే, చాలా బాగా యాక్ట్ చేస్తారని. వీళ్ళిద్దరూ బ్రదర్ అండ్ రోల్స్లో చాలా బాగా చేశారు. మనం ఇప్పుడు మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఇక్కడ విలన్ గురించి. విలన్ క్యారెక్టరైజేషన్ అంటే చాలా బాగుంది. అతన్ని బాగా చూపించారని చెప్పొచ్చు. తన సైకోపాత్ని, తన విలనిజంని, తన యొక్క క్యారెక్టర్ని వేరే లెవెల్లో చూపించారు చెప్పొచ్చు. ఈ మూవీలో అయితే చాలా బాగుంది క్యారెక్టరైజేషన్ విలన్ అయితే. మనం ఇప్పుడు నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది విలన్ కాదు, ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది హీరోయిన్ క్యారెక్టర్ గురించి. ఓకే, హీరోయిన్ క్యారెక్టర్ అంటే మనకు పెద్దగా ఉండదు భయ, ఏం లేదు, అలా వస్తుంది అలా వెళ్ళిపోతుంది మూవీలో. వెళ్ళిపోతాం, బ్యాలెన్స్ పేమెంట్ ఇవ్వండి. నెక్స్ట్ మనం అనిరుద్ గారు మ్యూజియం మనకు తెలిసి ఇచ్చి పడేస్తాడని. చాలా అంటే చాలా బాగుంది. బీజిఎమ్స్ మనం విన్నటివి చాలా అంటే చాలా బాగున్నాయి. సాంగ్స్ అయితే సూపర్ ఉన్నాయి. ఓకే, మనకు హాల్లో చూస్తున్న ఆ వైబ్కి మనం ఫుల్ అడిక్ట్ అయిపోతాం మూవీకి. ఆ యొక్క బీజిఎమ్స్కి, విలన్ యొక్క బ్యాక్గ్రౌండ్ యొక్క మ్యూజిక్కి, సీన్కి ఎలివేషన్ ఉంటుంది భయ, భలే ఉంటుంది. నెక్స్ట్ లెవెల్లో మనం అట్రాక్ట్ అయిపోతాం మూవీకి. అలానే ఈ మధ్య కాలంలో మంచి మూవీ అనే చెప్పొచ్చు విజయ్ దేవరకొండ గారిది. మొత్తానికైతే మూవీ యొక్క మెయిన్ ప్లాట్ చెప్తా, వితౌట్ స్పాయిలర్స్తోనే చెప్తాను మీకు. మనకు ముందుగానే తెలుసు కింగ్డమ్ 2 పార్ట్స్ అని. ఇది మొదటి పార్ట్. అయితే ఈ మొదటి పార్ట్లో ట్రైలర్లో చూపించినట్టు విజయ్ దేవరకొండ గారు ఒక కానిస్టేబుల్ అనమాట. అతనికి ఒక స్పై లాగా అతన్ని శ్రీలంకకు పంపిస్తారనమాట, ఒక ఆపరేషన్ మీద. అతను అక్కడికి వెళ్ళి ఏం చేయబోతాడనేది ఒక మూవీ ప్లాట్ అనమాట. అతను తన అన్నని కలుస్తాడు, మనకు తెలిసిందే ట్రైలర్లో. తర్వాత ఏం చేస్తాడు అనేది ఒక మెయిన్ ప్లాట్ అనమాట. పెద్దగా ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ బ్రిటిష్ కాలంలో ఒకటి ఉంటుందన్నమాట. అక్కడ విజయ్ దేవరకొండ గారు అక్కడ బ్యాక్ స్టోరీలో చనిపోయి అతని ఒక రాజుని మళ్ళా పుట్టారని ఇంకొక కథ అనమాట. ఇది ఇంకొక కథకి కనెక్షన్ అనమాట. ఓకే, మొత్తానికి అదొకటి ఇదొకటి కలుపుకొని మొత్తానికి మూవీ అయితే ఫస్ట్ హాఫ్లో మనకు బ్రిటిష్ కాలంది కొద్దిసేపు చూపిస్తారు భయ. తర్వాత వచ్చి మనకు మెయిన్ ప్లాట్ చూపిస్తారు. తర్వాత ఇంకా మనం మాట్లాడుకోవాల్సింది అంటే, ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత సెకండ్ హాఫ్ కొద్ది రేంజ్ ఉంటుందని మనం ఊహించుకుంటాం. బట్ కానీ అక్కడ పెద్ద రేంజ్ ఏమి ఉండదు. ఫస్ట్ హాఫే మేలు అనుకుంటా. తర్వాత సెకండ్ హాఫ్లో అయితే మనం అసలుకి ఊహించిన ఎండింగ్ అయితే వచ్చేస్తుంది లాస్ట్లో. అసలు క్లైమాక్స్ ఎలా ఎండ్ అవుతుందని మనం ఊహించాం, అలా ఎండ్ చేసేస్తాడనమాట. ఎందుకంటే మనం ఇలా ఎండ్ చేస్తాడేమో, ఈ యొక్క ఎమోషన్స్ పెట్టుకొని ఎండ్ చేస్తాడేమో అని అనుకుంటాం. బట్ ఆ ఎమోషన్స్ అన్ని క్లియర్ అయిపోయి ఇంకొక కొత్త ఫ్రెష్గా స్టార్ట్ చేస్తారనమాట. అసలు మనకు అర్థం కాదు ఆ లాస్ట్ మినిట్స్లో ఏమవుతుందో అని. లాస్ట్ 1 hour అయితే మనకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది మూవీ అయితే, అసలు అర్థం కాదు. ఓకే, ఆ లాస్ట్ కొద్దిగా మినహాయించితే మిగతాదంతా ఓవరాల్గా సూపర్ డూపర్ హిట్ అయిపోతుంది. బట్ కానీ ఒక మధ్యలో ఒక సీన్ పెట్టుంటే కూడా మంచిదేమో అని నేను అనుకున్నాను భయ్. ఎందుకంటే ఇప్పుడు మనం కేజీఎఫ్లో చూసినట్లయితే, ఇప్పుడు సుత్తి పట్టుకొని కొడితే గాల్లో ఎగిరిపడతారు కదా, అలా దీంట్లో కూడా ఒక ఎలివేషన్ సీన్, అంటే ఇప్పుడు ప్రజల్ని ఆదుకోవడానికి వచ్చిన ఒక యోధుల్లాగా అనమాట. దీన్ని అలా పెట్టుండొచ్చేమో అని నా ఒపీనియన్. అంతే, బాగుంటుందేమో అని. మొత్తానికైతే మూవీ అయితే ఇంతే భయ, చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి వెళ్ళనని నేను రికమెండ్ చేస్తాను. ఎందుకంటే మూవీ అయితే చాలా బాగుంది. దీని యొక్క పాజిటివ్ లేదంటే నెగిటివ్ టాక్స్ అయితే మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం. నెగిటివ్ టాక్స్ అంటే మనం సినిమా చూడొద్దని చెప్పట్లేదు. బట్ ఇక మనం పాజిటివ్ టాక్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే మూవీ మొత్తం మనకు బీజిఎమ్స్ అన్నీ ఓవరాల్ ఫుల్ టాక్ అంతా పాజిటివే ఉంది. మనం ఇప్పుడు నెగిటివ్ టాక్స్ గురించి మాట్లాడుకుంటే పెద్దగా నెగిటివ్ టాక్స్ ఏం లేవు మూవీ పరంగా అయితే. మూవీ ఓవరాల్గా యాక్టింగ్ కావచ్చు, మనకు పర్ఫార్మెన్స్ కావచ్చు, బీజిఎమ్స్ కావచ్చు, అన్నీ బాగానే ఉన్నాయి. ఇక్కడ లాస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఒకటి విషయం ఏంటంటే, క్లైమాక్స్ ఒకటే భయ. క్లైమాక్స్ మనం అలా ఊహించుకోకుండా అలా ఎండ్ చేస్తారు. అదొక్కటి మినహాయిస్తే మిగతాదంతా బాగుంది. ఓకే, మరిన్ని ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం.